యెస్. ఈ వీడియోలో అయితే లేయర్ ప్యాలెట్ గురించి అయితే మాట్లాడదాం. సో, లేయర్ ప్యాలెట్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? ఎలా మనం లేయర్స్‌ని క్రియేట్ చేయాలి? ఎందుకు లేయర్స్‌ని క్రియేట్ చేయాలి అనేదైతే చూద్దాం. సో, ఫోటోషాప్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఈ లేయర్ ప్యాలెట్. సో, ఏదైనా లేయర్ అంటే వన్ బై వన్ దానిపైన మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గాని, ఒక బ్యాక్‌గ్రౌండ్ పైన ఒక ఇమేజ్ పెట్టటం గాని, ఒక మనిషిని ఇమేజ్ పెట్టటం గాని, ఏదైనా సరే లేయర్స్‌లోనే మనం అరేంజ్ చేయటానికి వీలైతుంది. సో, ఇది మనకి గనక అరేంజ్‌మెంట్ కరెక్ట్‌గా వస్తే వర్క్ అనేది చాలా స్పీడ్‌గా అయిపోద్ది. ఓకే. సో, జనరల్‌గా ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటది. సో, దీనికి లాక్ అయ్యి ఉంటది. దీని లాక్ గూడా మనం తీసేసేయొచ్చు. ఓకే క్లిక్ జేసి అది లేయర్ లాగా కన్వర్ట్ చేయొచ్చు మనం దాన్ని. ఓకే. సో, ఇప్పుడు ఇందులో ఒక ఎంప్టీ లేయర్ క్రియేట్ చేయాలంటే ఎలా? సో, ఎంప్టీ లేయర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది గదా! ఇక్కడ క్రియేట్ ఏ న్యూ లేయర్. జస్ట్ ఈ ప్లస్ సింబల్ మీద క్రియేట్ చేస్తే మనకొక ఎంప్టీ లేయర్ అనేది క్రియేట్ అయిద్ది. సో, ఈ ఎంప్టీ లేయర్‌లో మనం ఏ డిజైన్ అయినా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో చేసుకుంటే, ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలంటే ఒక బ్రష్‌తో మనం ఒక డ్రా చేసాం. బ్రష్ గాని, పెన్ టూల్‌తో గాని ఏదైనా తీసుకొని మనం డ్రా చేసాం. సో, డ్రా చేస్తే అది మనకి డిలీట్ చేయాలంటే అది బ్యాక్‌గ్రౌండ్‌లో పడితే మళ్ళీ ఎరేజ్ చేసుకోవాలి. అదే ఒక లేయర్ తీసుకొని మనం ఆ డ్రాయింగ్ గాని, ఏదైనా షేప్ క్రియేట్ చేయటం గాని చేస్తే ఈజీగా మనం ఆ లేయర్‌ని డిలీట్ చేస్తాం. లేదా ఆ లేయర్‌ని హైడ్ చేస్తాం. సో, ఏదైనా మనకొక లేయర్ ఆఫ్ ఆన్ జేయాలి, లైక్ హైడ్ జేయాలి అంటే, మనకిక్కడ ఐ సింబల్. ఈ ఐ సింబల్‌ని క్లిక్ చేస్తే మనకి అది ఆఫ్ అయితది. మళ్ళీ క్లిక్ చేస్తే ఆన్ అయితది. సో, దీని ద్వారా మనం దాన్ని లేయర్‌ని హైడ్ జేసుకోవచ్చు, ఆన్ జేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు లేయర్ క్లిక్ చేయటంతోనే మనకిక్కడ ఒపాసిటీ, ఫిల్ ఈ 2 కనపడుతుంది. సో, ఒపాసిటీ అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఏ విజిబిలిటీ. సో, ఆ లేయర్ అనేది ఎంత పర్సెంట్‌లో కనపడాలి. 100% అంటే ఫుల్ బ్రైట్‌గా. సో, ఒపాసిటీ తగ్గిస్తున్న కొద్దీ ఆ బ్రైట్‌నెస్ కూడా ఆ ఇమేజ్‌లో అయితే తగ్గుతుంది. సో, ఫిల్ గూడా అంతే. సేమ్ ఫిల్ గూడా మనకి అలానే యూజ్ అయితది. ఓకే. సో, కింద మనకి చాలా ఎఫెక్ట్స్ అని ఇవి బ్లెండ్ మోడ్స్ అన్నమాట. బ్లెండ్ ఆప్షన్స్ ఇలా మనకి చాలా బ్లెండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి టెక్స్ట్ చేసేటప్పుడు గాని, ఏదైనా డెప్త్ క్రియేట్ చేయడానికి అడ్వాన్స్‌డ్‌గా వాడే ఆప్షన్స్. ఏదైనా మాస్క్ చేయాలి, ఒక ఇమేజ్‌కి మాస్క్ చేయాలంటే దీన్ని మాస్కింగ్ అంటారు. సో, దీని మీద క్లిక్ చేస్తే మనకి సెపరేట్‌గా లేయర్‌లో మాస్కింగ్ అనేది క్రియేట్ అయితది. ఓకే. ఇక్కడ వైట్ కలర్‌లో. సో, నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ కలర్ ఇవన్నీ బ్లెండ్ మోడ్స్. సో, నెక్స్ట్ ఇదొచ్చేసి గ్రూప్. ఏదైనా ఒక 10 లేయర్స్ ఉన్నాయి. ఒక టెక్స్ట్‌కి సంబంధించిన ఒక 10 లేయర్స్ ఉన్నాయి. ఆ 10టిని టెక్స్ట్ అనే గ్రూప్‌లో క్రియేట్ చేసి పెట్టుకుంటే, మనకి చెక్ జేసుకోవటానికి ఆ గ్రూప్‌కి టెక్స్ట్ అని రాస్తే, మనం ఆ టెక్స్ట్ అనే లేయర్‌లోకెళ్ళి టెక్స్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, అలా మనం గ్రూపింగ్ చేసుకుంటే ఒక 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 ప్రాజెక్ట్‌లో మనకి మోస్ట్‌లీ చాలా ఇమేజెస్, చాలా లేయర్స్ ఉంటాయి. సో, మనం వాటిని కరెక్ట్‌గా, ఆర్గానిక్‌గా మంచిగా పెట్టుకోవాలంటే దానికి ఖచ్చితంగా గ్రూపింగ్ జేసుకోవాలి. సో, గ్రూప్ చేసుకొని ఒక 10 లేయర్‌లుంటే 10 లేయర్‌ని గ్రూప్ చేసుకొని టెక్స్ట్‌కి టెక్స్ట్, దానికి టెక్స్ట్ అని రాయాలి. అలా అయితే మనకి ఈజీ ఉంటుంది. సో, ఏదైనా ఒక లేయర్‌ని డిలీట్ చేయాలి అనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ జేసి ఇక్కడ డస్ట్ బిన్‌లో ట్రాష్ బిన్‌లో మనం వదిలేస్తే అది ఆటోమేటిక్‌గా డిలీట్. సో, లేయర్ ప్యాలెట్ గురించైతే వెరీ బేసిక్స్ అయితే ఇవి. అడ్వాన్స్‌డ్‌గా మీరు నేర్చుకోవాలి లేయర్ ప్యాలెట్ గురించంటే డిస్క్రిప్షన్‌లో మా నంబర్ ఉంది. ఫోటోషాప్ మొత్తం నేర్చుకోవాలనుకుంటే ఆ నంబర్‌కైతే కాల్ చేయండి.